కొంచెం దానివ్వండి ప్లీజ్, దానివ్వండి ప్లీజ్ సార్. దయచేసి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చారు, కొంచెం ప్లీజ్. चलो 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 अंदर चलो अंदर एमएलए गाరు కాన్ఫరెన్స్ ओके 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 రైట్ అన్న కొంతమంది లిమిట్ చిన్నప్పుడు ఇక్కడ కూర్చోబెట్టారు, అదే దాని మీద పెట్టారు. అందరూ లిమిట్ నువ్వు పెట్టి తీస్తారు. అన్న ఉన్నాను మీరు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ కూడా సేవ చేయాలనే ఆలోచనతోనే ఇటువంటి కార్యాలయానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ అన్ని విధాలు కూడా టెక్నాలజీని ఉపయోగించి అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క టాకెట్ ని కూడా టోకెన్ రైజ్ చేయడం దగ్గర నుండి విశిష్ట సేవలు అందించేటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఎంపీ గారు ఇచ్చేటువంటి దశా నిర్ణయాలను పాటిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలకి, ప్రజలకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మెరుగైనటువంటి సేవలు అందించడానికి కార్యాలయం దోహదపడుతుందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పెద్దలు చంద్రశేఖర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాము. అన్న పదండి కొంచెం బయట. దయచేసి దానివ్వండి ప్లీజ్, దయచేసి దానివ్వండి ప్లీజ్, దయచేసి దానివ్వండి ప్లీజ్, దయచేసి దానివ్వండి. ఫోన్ డౌన్ చేయ బాసు, అది ఎవడు అడిగాడు నిన్ను? ఏ వెనక్కే
మరీ వెళ్ళిపోతున్నావు దేన్ని వదలం అన్నింటినీ ఈ ప్రాంతంలో ఒక దాని మీద దృష్టి పెట్టామంటే ఏదో తిరిగాము ఏదో మాట్లాడామనే విధంగా ఉండకూడదు. దాన్ని వెళ్లే ముందు ఒక ప్రాంతానికి వెళ్తున్నాం అంటే దాని ముందు ఒక అవగాహన తీసుకుంటాం. ఈ సమస్యని పరిష్కరించగలిగింది అయితే వెళ్ళి ఒక ప్లాన్ తీసుకొని పరిష్కరించే మార్గం చేస్తాం తప్పించి ఒట్టిగా వెళ్ళడం నేను. మీరే చూస్తారు వచ్చే 3-4 సంవత్సరాల్లో ఏ విధంగా 30-40 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ప్రతి ప్రాజెక్టును పట్టాలకి బాధ్యత మేము అందరం తీసుకుంటాం. మీరు ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ కి చాలా డబ్బులు ఉన్నాయి, చాలా స్కీమ్స్ ఉన్నాయి. దయచేసి వార్డులో ఉండేటువంటి నాయకులందరూ కూడా అలాంటి వాళ్ళని గుర్తించి మీరు తీసుకొని వస్తే లోన్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. చాలా ఉన్నాయి స్కీమ్స్ ఇందులో. దయచేసి వాటన్నింటినీ వాడుకోండి. మీరంతా వాడుకుంటే చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడతాం త్వరలో రాబోయే రోజుల్లో. ఏదేమైనప్పటికీ మీ అభిమానానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఒక షామియానా ఉంటుంది, నేను కూడా చూడలేదు, ఇప్పుడే ఇవాళ చూస్తా ఉన్నా. ఫస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా టెక్నాలజీలో ముందుకెళ్తారో ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే ఇది చాలా మోడర్న్ గా ఉంది. ఆఫీస్ కూడా వెరీ గుడ్, బాగుంది. కార్యకర్తల ఉత్సాహం చూస్తా ఉంటే కూడా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే వచ్చే ముందు అందులో స్కూల్ కూడా చూస్తా ఉన్నాం. ఆ స్కూల్ కూడా అంతకు ముందు గత ప్రభుత్వంలో పిల్లలకి స్కూల్ ఫీజులు తీసుకునే వాళ్ళంట. నజీర్ గారు వచ్చిన తర్వాత ఫీజులు లేకుండా ఫ్రీ చేసి ఆ స్కూల్లో బాగా చేస్తా ఉన్నారు. దానికి ఒక మిడ్ డే మీల్ ఒక క్యాంటీన్ కావాలని అడిగారు. ఎంపీ లాడ్స్ ఫండ్స్ కింద అవి కూడా ఇస్తా ఉన్నాం. దాని మీద స్కిల్ డెవలప్మెంట్ చేద్దాం ఉన్నారు. అది అదేవిధంగా వేరే కాలేజ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ ముందుకు వెళ్తాం. మీరు ఈస్ట్ లో ఉంటే నా పరంగా నేను ఆ రోజు నందివేలుగు బ్రిడ్జ్ ఆగిపోయింది, దాదాపు 9 ఏళ్ళు అయిపోయినట్టుంది అది ఆగిపోయి. దాన్ని కూడా అంతా కంప్లీట్ చేసాము. ఈ వీక్ లో టెండర్ కు వెళ్తుంది. అది వెళ్ళిన వెంటనే ఒక 2 వీక్స్ తర్వాత అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఏదేమైనప్పటికీ అందరూ కలిసి ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గంలో అవన్నీ మీరు నజీర్ గారి దగ్గరికి కానీ నా దగ్గర కానీ తీసుకొస్తే ఒక పక్కా ప్రణాళికతో 1 by 1 చేసుకుంటూ వస్తాం. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. నాకు శని ఆదివారాలు మాత్రమే సెలవు దొరుకుతుంది. మండే టు ఫ్రైడే ఢిల్లీలో ఉండాలి. 7 నియోజకవర్గాలు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎంతో మంది స్పీచ్లు మన కాలేజీలకు రమ్మని అడుగుతారు, ప్రారంభోత్సవాలకు అడుగుతారు. ఇవన్నీ ఉన్న టైంని మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతం మీద పెడతా ఉన్నాం. నేనే అన్ని దగ్గరికి వచ్చి తెలుసుకునే కన్నా కూడా మీ అంతటి మీరు కొద్దిగా వచ్చి మాకు ఇవి కావాలంటే దాన్ని ఎలా చేయగలం అనే దాని మీద కొంత ఆలోచన చేస్తాం. నేను కానీ నజీర్ గారు కానీ ఒక ప్లాన్ ప్రకారం దయచేసి అందరూ సహకరించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఈ 5 సంవత్సరాలు మీకు ఊహించినంత అభివృద్ధి చేయించుకుంటారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిఆర్ స్టేడియంలో ఆల్రెడీ ఐడియా ఉంది, దాని మీద వర్క్ జరుగుతా ఉంది. అయిపోయాక చెప్తాను దాని గురించి. ఇప్పుడు ఇక్కడ ప్రతి బుధవారం కూడా ప్రజావేదిక కార్యక్రమం దగ్గర నుండి అలాగే కార్యకర్తల కలిసేటువంటి కార్యక్రమం ఇట్లాంటివన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈరోజు గవర్నమెంట్ ఏదైతే
P4 స్కీమ్ కానీ లేకపోతే MSME కానీ అలాగే హౌసింగ్ స్కీమ్స్ కానీ వీటికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారులు ఇద్దరిని పెట్టుకొని దానికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలకు ప్రజలకు అందించేటువంటి క్రమంలో మేము కూడా పనిచేస్తాం. మీరందరూ కూడా ఈ కార్యాలయంలో అవసరమైనటువంటి ఏ స్కీమ్ అయితే గవర్నమెంట్ నుంచి వస్తుందో ఆ స్కీమ్ ని ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఆలోచనతో ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకూడదు. సమాజంలో ఉన్నటువంటి అట్టడుగులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా అంటే కూటమి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూర్చాలనేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా బూత్కి 4 సీడ్ యాప్ ద్వారా బూత్కి 4 మన కార్యకర్తలు మన నాయకులు కూటమి నాయకులు ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేస్తా ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా లోన్లు ఇప్పించేటువంటి కార్యక్రమంతో పాటు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైనటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందుకని గ్రౌండ్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి పెడితే మనకు ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది. మనం ఉన్నటువంటి టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు. డెవలప్మెంట్ ఫ్యాక్టర్ లో ఎంపీ గారు, నేను, అలాగే కార్పొరేటర్స్ అందరి సహకారంతో నగరాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ప్రతి వారం మీకు ఎవ్రీ మంత్ నేను మీకు స్టేటస్ అడుగుతా ఉన్నా. వార్డు ప్రెసిడెంట్స్ అందరినీ కూడా మీ పరిధిలో ఉన్నటువంటి ట్రాన్స్కో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు రిటర్న్ కి రాసి ఇవ్వండి అని చెప్పి ఎవ్రీ మంత్ నేను అడుగుతున్నా. 25th అడుగుతా, 30th లోపల అడుగుతాను ప్రతి ఒక్కరికి. అలాగే అటువంటి కార్యక్రమాలన్నీ కూడా టైం టేబుల్ ప్రకారం చేస్తాం. మీరందరూ దయచేసి 1 year ఓపిక పట్టండి. మీరు ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరి కార్యకర్త కూడా న్యాయం చేసేటువంటి బాధ్యత ఎంపీ గారు. ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చెప్పారంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలే మా ఎంపీ గారు చెప్పడం జరిగింది. అందరూ క్రమశిక్షణగా ప్రతి నెల వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది. కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ అన్ని పార్టీల కార్యకర్తలకి శిరస్సు వచ్చి పాదాభూతం చేస్తున్నాం. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది ఇప్పుడే తెలుస్తుంది ఇక్కడ చూడండి. సో నేను కూడా ముస్లిం సంప్రదాయం, నేను ఫస్ట్ హైదరాబాద్ లో వెళ్ళినప్పుడు నాకు ఇల్లు ఇచ్చింది ముస్లిం సోదరులే. నా ఎక్కువగా నాకు వెన్నంటే ఉండేది ముస్లిం సోదరులే. సో అందరికీ పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు చాలా చక్కగా, నేను ఎంతమంది ఎమ్మెల్యేలు మొత్తం ప్రచారం అప్పుడు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. కానీ అంత నిక్కచ్చిగా నిబద్ధతగా ఎమ్మెల్యే గారు ఇంత పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. అలాగే మా ఎంపీ గారు పార్లమెంట్ లో మాట్లాడుతుంటే మోడీ గారి దగ్గర నుంచి ఐ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఎమ్మెల్యే, ఎంపీస్ ఇలా ఉండాలి, ఎంపీ అంటే ఇలా ఉండాలి. ఒక మా చంద్రశేఖర్ గారి గురించి, అలాగే మా రామ్మోహన్ నాయుడు గారి గురించి, ఇద్దరే తెలుగు వాళ్ళు పార్లమెంట్ దళదళలాడిపోతారు అన్నమాట. సో మన మంచి పనులు జరుగుతుంటాయి, ఏదేదో మాట్లాడుకుంటారు, అవన్నీ పక్కన పెట్టండి, వాటికి స్వస్తి పలుకుదాం. వాళ్ళు ఎక్కువ మాట్లాడకపోతే అన్ని తగ్గిపోతూ ఉంటాయి, అది మీ అందరూ తెలిసింది. సో ఈ అవకాశం వచ్చిన ముస్లిం సోదరులకి, పెద్దలకి, మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరికీ ఏ కార్యక్రమంలో నేను పిలవండి, నేను వస్తాను. తప్పకుండా కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.